రాయ్ రఘుపతి నాయుడు, రారా బయటికి. ఎక్కడ్రా నీ కొడుకు? మగతనం చాలక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తున్నాడ్రా. మాయ మాటలు చెప్పి నా కూతురు లేపుకుపోయాడు. ఆడే మొగాడు. నిన్ను చంపితే నీ శవానికి తలకొరివి పెట్టడానికి వస్తాడ్రా. వచ్చిన వాడి పేగులు తెంచైనా సరే నా కూతుర్ని ఎక్కడ దాచాడో చెప్పిస్తా. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? బొడ్డుడని పసిగుడ్డుని చంపడానికి వెళ్ళిన నువ్వు మగాడివా? పచ్చి బాలింతరాలి కడుపులో కత్తి దింపిన నువ్వు మగాడివా? ఈ సీమలో ఆడవాళ్ల జోలికి పసిపిల్లల మీదకు వెళ్ళిన వాడిని ఏమంటారో తెలుసా? సీమ దింపరా కత్తి. అడుక్కోటానికి ఇంటి ముందు నిలబడ్డ పగటి వేషగాడిలా ఉన్నావు. దింపో. నా కళ్ళబడి నువ్వు ఇంకా బతికే ఉన్నావంటే దానికి కారణం ఆయన. ఇప్పుడు కనుసైగ చేస్తే చాలు నీ వెన్ను విరిచి మన్నులో కలిపేస్తా. పోరా పో, నీ కూతురిని తీసుకుని పో. ఆగో, నీకు భయపడి పంపడం లేదు. పరాయి ఆడదాన్ని మా వంశం కన్నెత్తి చూడదన్న నిజాన్ని నిరూపించడానికి పంపుతున్నా. తీసుకుపో. నరసింహ, నన్ను పంపొద్దు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను చచ్చిపోతాను. అమ్మా, సిగ్గులేదే నీకు? ఆడికి పెళ్ళం కాకుండా ఈడికి అమ్మగట్టయ్యావే. అసలు నాకు పుట్టిన దానివేనా నువ్వు? తీరా బండి. నరసింహ, ఏ పసిబిడ్డైనా మాటలొచ్చేటప్పుడు ముందుగా అత్తా తాత అంటారు. అత్త అంటే ఐశ్వర్యవంతుడవుతాడని, తాత అంటే ఆయుష్మంతుడవుతాడని నమ్మకం. కానీ వాడు అమ్మ అని పిలిచాడురా. వాడనలేదు, చనిపోయిన వాళ్ళ అమ్మ అనిపించింది. నీకు భార్య అక్కర్లేదన్నావు, కానీ వాడికి అమ్మ కావాలిరా. ఊరి క్షేమం కోసం అప్పలనాయుడిని చంపాం. మీ అన్నయ్యల్ని అవమానించిందని భార్యని పుట్టింటికి పంపించేశాం. నీ ప్రాణాలు అడ్డం పెట్టి అన్నయ్యల్ని వదిలిని పిల్లల్ని ఊరు దాటించావు. నా మాట కాదనలేక ఆయుధం కింద వదిలేసి ఈ ఊరు వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు. ఇంతమందికి నీ చేసిన వాడివి ఆ పసిబిడ్డకు అమ్మని తెచ్చివ్వలేవురా. దశరథుడి కడుపున పుట్టిన శ్రీరామచంద్రుడంతటి వాడివయ్యావు. కన్నబిడ్డవని మర్చిపోయి నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నాను. అంజలిని ఆ పసివాడికి అమ్మగా తీసుకురారా.